హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మీకు అంబ్రెల్లా ఫ్రాక్ అయితే కటింగ్ పెట్టాను కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా నేను లైనింగ్ మొత్తం జాయిన్ చేసేసుకుని ఉంచుకున్నాను. ఇంకొకటి వీడియో అప్లోడ్ చేసినప్పుడు వేరే అంబ్రెల్లా ఫ్రాక్ కూడా నేను ఇంకొకటి అప్లోడ్ చేస్తానండి. అప్పుడైతే దాన్ని లైనింగ్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, బకరం పీస్ అయితే ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ ఉంటుంది కదా, సేమ్ మనం షోల్డర్ ఎంత పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా దీని కటింగ్ అయితే చేసుకోవాలండి. 2.5 ఇంచ్ అయితే నేను నెక్ విడ్త్ పెట్టుకున్నాను. నెక్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ అండి. ఈ 6 ఇంచెస్కి మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ మీద స్టిచ్ చేసుకుని మనకి ఐరన్ బాక్స్ అవసరం లేదండి. డైరెక్ట్గా మనం మిషన్ మీద ఇలా కుట్టేసుకోవచ్చు. ముందు కదలకుండా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. నెక్క చుట్టూ ఒక కుట్టు వేసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసుకుని కుట్టుకుని ఎక్స్ట్రా పీస్ రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయితే నేను స్టార్ నెక్ అయితే స్టిచ్ చేశాను. ఈ విధంగా నెక్ పార్ట్ అనేది మనం కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలండి. ముందుగా అయితే మనం డ్రెస్కి నెక్ కట్ చేయకూడదు. కట్ చేయకుండా ఈ విధంగా క్యాన్వాస్ పేపర్ స్టిచ్ చేసుకుంటే మనకి నీట్గా అయితే ఫినిషింగ్ వస్తుంది. చూసారు కదా ఏ విధంగా నేను స్టిచ్ చేస్తున్నాను. ఒక కుట్టు అయితే మనం మిషన్ మీద ఇలా వేసేసుకోవచ్చండి. ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ చేసుకుంటే ఇది అంటుకుపోతుంది. ఈ విధంగా అయితే మనం మిడిల్లో ఒక టక్ అయితే విచ్చుకోవాలి. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తానండి. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ అనేది ఏ విధంగా స్టిచ్ చేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. నెక్ పార్ట్కి ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసేసుకోవచ్చు. మనకి ఐరన్ బాక్స్ లేనప్పుడు ఇలా నెక్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి అది మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఇది స్టార్ నెక్ కోసం నేను కట్ చేశాను. ఫ్రంట్ 6 ఇంచెసే, బ్యాక్ కూడా 6 ఇంచెసే పెట్టుకున్నానండి. నెక్ డీప్ వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్, 2.5 అవుతే నెక్ విడ్త్. రెండు కలిపి మనకి హాఫ్ షోల్డర్ వచ్చేసి 5.5కి పెట్టుకుంటే 5.5లోనే నెక్ షోల్డర్ రెండు వచ్చేలా చూసుకోవాలండి. మ్యాక్సిమం చాలా వరకు ఇవి అందరికీ సరిపోతాయి. ఈ కొలతలు యూనివర్సల్గా సరిపోతుందండి. బాగా లావుగా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ పెట్టుకోవాలి, కానీ మీడియం సైజ్ అందరికీ కూడా ఇది సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచి అయితే నేను నెక్ కట్ చేస్తున్నాను. ఒక స్టిచ్ వేసాను కదా, ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటూ ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలండి. నెక్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా వేసుకోవాలి. ఏ నెక్ మోడల్ పెట్టుకున్నా కానీ ఇదే విధంగా స్టిచ్ చేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా చుట్టూ కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. ఎక్కడైనా మనకి ఫోల్డింగ్ తిరగట్లేదు అన్నప్పుడు ఒక చిన్న కటింగ్ అయితే ఇచ్చుకోవాలి. కటింగ్ ఇచ్చుకోవడం వల్ల మనకి షేప్ అనేది కరెక్ట్గా తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా నేను స్టిచ్ చేస్తున్నాను. మీరు కూడా నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలనేది చూసుకుని మనం దాని ప్రకారమే ఈ క్యాన్వాస్ పేపర్ అనేది కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మనకి 30-40 రూపీస్లో అయితే 1 మీటర్ వస్తుంది. ఆ పీస్ తీసుకుని నెక్కకి ఏ నెక్కకైనా సరే ఈ విధంగా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. మనం డైరెక్ట్గా క్రాస్ పీసులతో స్టిచ్ చేసే కంటే ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల బాగా వస్తుందండి. ఇది కూడా మిడిల్లోకి ఒక చిన్న కటింగ్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను బాడీ పార్ట్స్కి అయితే దీన్ని జాయిన్ చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా మనకి వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చూసుకోవాలండి. ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ రౌండ్ దగ్గర అంటే చంకకి లోతు తీస్తాం కదా, అది చూసుకుని ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఫ్రంట్కి పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. కరెక్ట్గా స్ట్రైట్గా ఉందా లేదా చూసుకుని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత మొత్తం స్టార్ షేప్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. మనకి లైనింగ్ పీస్ మీదే నేను ఈ క్యాన్వాస్ పేపర్ అనేది పెట్టాను. షోల్డర్ ఎక్కువ ఉంటే పెద్ద లుక్ బాగోట్లేదండి. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెసే పెట్టుకుంటే బాగుంటుంది. ఇది చెస్ట్ లూజ్ వచ్చేసి 8.5 అయితే పెట్టాను నేను 4 ఫోల్డింగ్స్ మీద. అని ఇలాగా ఒక స్టిచ్ వేసేసుకుని మిడిల్లో ఉన్నది అయితే కట్ చేసేసుకోవాలి. మిడిల్ పీస్ ఈ విధంగా కట్ చేసేసుకుని దీనికి టక్స్ ఇచ్చుకుని బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసుకోవాలి. ఈ కార్నర్స్లో కంపల్సరీ ముందు కటింగ్ అయితే పెట్టుకోవాలండి. తర్వాత ఒక్కొక్క టక్ దూరంగా ఇలా ఇచ్చుకుంటా కటింగ్ మొత్తం
దీని బ్యాక్ సైడ్కి అయితే ఈ విధంగా తిరిగేసేసుకోవాలి. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఒక స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. నెక్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మనకి 2.5 ఇంచులోనే చూసారా ఎంత బ్రాడ్గా వచ్చిందో నెక్ అనేది. బాగా వచ్చింది. షేప్ చూసుకుంటే ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్. బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇదే విధంగా మనం నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి బ్యాక్ పార్ట్ పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాకలానే మిడిల్లోకి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చుట్టూ రౌండ్గా అయితే పాదాన్ని పైకి లేపుతూ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. నెక్ మొత్తం కట్ చేసేసుకుని దీనికి కూడా టక్స్ ఇచ్చుకుని బ్యాక్ సైడ్కి అయితే తిరిగేసి ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను బ్యాక్ సైడ్కి తిప్పేసి పైన అయితే ఒక టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను. సేమ్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. చూసారా రౌండ్ ఎంత బాగా వచ్చిందో. మనకి చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి రౌండ్ అనేది. ఇప్పుడు షోల్డర్ తిన్నగా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని 4 ఇంచెస్కి అయితే మనం కింద నుంచి డాట్ వేసుకోవాలండి. ఫ్రంట్ 2 బ్యాక్ 2 డాట్స్ అయితే వేసుకోవాలి. మనం టేప్ దగ్గర పెట్టుకుని 4 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి. 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని 1/2 ఇంచు విడ్త్లో ఈ విధంగా షోల్డర్ తిన్నగా 2 డాట్స్ అనేవి వేసుకోవాలి. దీని కటింగ్ వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. మనకి కటింగ్ కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు. ఫుల్ శారీ అయితే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లాలా పెట్టాను నేను. చూసారా 2 డాట్స్ వచ్చినాయి కదా బ్యాక్ సైడ్. అలానే ఫ్రంట్ కూడా మనం 2 డాట్స్ అనేవి వేసుకోవాలి. షోల్డర్ తిన్నగా మనం పెట్టుకుని ఈ విధంగా 4 ఇంచెస్కి అయితే డాట్ వేసుకోవాలండి. ఇది ఫుల్ సర్కిల్ ఫుల్ గేర్ అయితే వచ్చింది. చాలా అంబ్రెల్లా వచ్చిందండి ఇది. మనం పళ్ళు పీసు బ్లౌజ్ పీసు తీసేసి మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను బాటమ్ పార్ట్కి పెట్టేశాను. ఓన్లీ బాడీ పార్ట్కి మాత్రమే తీసానండి. బాడీకి మాత్రమే ఒక 1/2 మీటర్ తీసుకుని మిగిలినంతా శారీకి ఉంచేసాను. శారీకి మనకి 4 మీటర్స్ 4.5 ఉంటే చాలా బాగా గేర్ వస్తుంది. ఫుల్ శారీ అయితేనే అంబ్రెల్లా డ్రెస్కి బాగుంటుందండి. అందులో 3 మీటర్స్ అలా పెట్టుకుంటే పెద్ద లూజ్ అనేది రాదు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను నెక్ స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేస్తున్నాను. షోల్డర్ జాయిన్ చేసిన తర్వాత 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. దీన్ని మనం ఓవర్లాక్ చేసుకుంటే పీసులు అనేవి రాకుండా ఉంటాయి. ఫస్ట్ నెక్ దగ్గర నుంచే స్టిచ్ చేయాలండి. ఏమైనా ఎక్స్ట్రా పీస్ ఉంటే ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం కట్ చేసుకోవచ్చు. 2 షోల్డర్లు కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. చూడండి, కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఈ రౌండ్ దగ్గర అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవచ్చు. అదే నెక్ దగ్గర ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవడానికి కుదరదు కదా. నీట్గా ఈ విధంగా అయితే మనం కొంచెం కట్ చేసుకోవచ్చు అండి, ఎక్స్ట్రా ఏదైనా వస్తే. చూడండి ఫ్రెండ్స్, ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా వచ్చినాయి. హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా నేను లైనింగ్ స్టిచ్ చేసానండి. దీనికి ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలి. మనం లోతు తీసుకోవాలంటే మాత్రం కంపల్సరీ మనకు ఫ్రంట్ సైడ్ గుంట రావడం కోసం లోతు తీసుకోవాలంటే ముడతలు అవి రాకుండా ఇలా 2 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం కదా. 1 ఇంచెస్ అయితే షోల్డర్ దగ్గర పెట్టుకుని ఈ విధంగా కట్ చేసి చిన్న టక్ అయితే ఇచ్చుకోవాలండి. ఎందుకంటే అది ఫ్రంట్ కానీ తెలియడం కోసం ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మనం కుట్టు అయితే ఊడిపోయింది కదా. ఈ విధంగా హ్యాండ్స్ 2 కూడా ఆపోజిట్ సైడ్లో వేస్తే మనకి కరెక్ట్గా వచ్చేస్తాయండి. కుట్టిన తర్వాత మాత్రమే నేను లోతు తీస్తాను, లేదంటే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. మనం కుట్టిన తర్వాత అయితే ఈజీగా వచ్చేస్తుంది.
చూసారు కదా, నేను ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో వేసి అయితే నేను కట్ చేశాను. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయిన్ చేద్దాం. మనం షోల్డర్ అనేది ఫ్రంట్ పార్ట్ గ్లోత్ ఉన్న పార్ట్ చూసుకోవాలి. టక్ ఇచ్చాం కదా, అది చూసుకుని ఏ పార్ట్ అయితే మనకి ఒక సైడ్కి వస్తుందో అది చూసుకుని షోల్డర్ దగ్గర అయితే మనం పెట్టుకోవాలండి. మిడిల్లో షోల్డర్ మిడిల్ కుట్టు ఉంది కదా, ఆ కుట్టు దగ్గర పెట్టుకుని అయితే మనం ఈ విధంగా స్టిచ్ చేయాలి. ఇలా మిడిల్ నుంచి స్టిచ్ చేయడం వల్ల మనకి అటు ఇటు కరెక్ట్గా వస్తుందండి. 2 సైడ్స్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా మనం 2 సైడ్స్ కూడా హ్యాండ్ అనేది జాయిన్ చేసేసుకోవాలి. కరెక్ట్గా కలుస్తుందా లేదా చూసుకుంటూ మనం ఈ విధంగా జాయిన్ చేయాలండి. హ్యాండ్ మొత్తం కూడా నేను ఈ విధంగా అయితే జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్కి దీన్ని తిప్పి రెండో వైపున కూడా షోల్డర్ దగ్గర నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ చేసేయాలండి. హ్యాండ్ రౌండ్ చుట్టూ కూడా ఈ విధంగా స్టిచ్ చేయాలి. షోల్డర్ దగ్గర నుంచి హ్యాండ్ మొత్తం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ జాయిన్ చేసిన తర్వాత 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చింది మనకి. 2 సైడ్స్ కూడా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసిన తర్వాత మనం 2 కుట్లు అయితే వేసుకోవాలండి. దీనికి జాయింట్ ఏ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసినా సరే మనం 2 స్టిచెస్ అనేవి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత మాత్రమే బాటమ్ పార్ట్ జాయిన్ చేయాలండి. బాటమ్ పార్ట్ ఎలా జాయిన్ చేయాలనేది చూపిస్తాను నేను. మనం లైనింగ్ కూడా 3 మీటర్స్ తీసుకున్నాం కదా, ఆ 3 మీటర్స్లో నేను ఎలా జాయింట్ చేయాలనేది అయితే ముందుగా ఇంకొక వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్ 2 కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా మనం కరెక్ట్గా షోల్డర్ మిడిల్లో పెట్టుకుని అయితే స్టిచ్ చేయాలి. మిడిల్లో పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, అంబ్రెల్లా ఫ్రాక్స్ చాలా సింపుల్ కటింగ్ అయితే నేను అప్లోడ్ చేశాను. అది చూడండి, మీకు 8 మడతల మీద కోన్ షేప్ వచ్చేలాగా అయితే వేసానండి. దాన్ని చాలా ఫుల్ గేర్ వచ్చేలాగా అయితే నేను కటింగ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత అయితే మనకి చాలా గేర్ అయితే వచ్చింది. అంబ్రెల్లా ఫుల్ సర్కిల్ అయితే వచ్చిందండి. ఇది ఫ్లోర్ లెంత్ కాదు, మనం ఓన్లీ పట్టీలు పెట్టుకునేంత వరకు వచ్చేలాగా అయితే వేశాను నేను. దీనికి లెంత్ అది కూడా చాలా సింపుల్గా మనం తీసేసుకోవచ్చు. మనకి 46, 47 ఇంచెస్ ఉంటే సరిపోతుందండి. అంటే బాడీ పార్ట్ తీసేసి అయితే వేసుకోవాలి. మా వీడియోస్ అన్నీ చూస్తున్నందుకు, మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్రతి వీడియోకి మీ సపోర్ట్ అనేది నాకు కావాలి ఫ్రెండ్స్. మంచి మంచి ట్రిక్స్ అయితే నేను చెప్తూ ఉంటాను. షార్ట్ వీడియోస్లో ఎక్కువగా ట్రిక్స్ అనేవి ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రక్షిత టైలరింగ్ ఛానల్ అని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ అవుతుంది, మీకు వస్తుంది. మేము పెట్టిన వీడియోస్ అన్నీ కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
మా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి హ్యాండ్ మొత్తం 2 హ్యాండ్స్ కూడా జాయిన్ చేసుకోవాలి. దీనికి కింద అంబ్రెల్లా ఎలా జాయిన్ చేయాలనేది అయితే నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మనకి షోల్డర్ దగ్గర పైకి లేవకుండా ఉండడం కోసం కుట్టు అయితే వేసుకోవాలండి. షోల్డర్ దగ్గర జాయింట్ ఉంటుంది కదా, అక్కడైతే ఒక స్టిచ్ వేసుకోవాలి. మగ్గం వర్క్ బ్లౌజులు ఎలా స్టిచ్ చేయాలనేది కటింగ్ స్టిచ్చింగ్లో అయితే నేను అప్లోడ్ చేశాను. రెడీమేడ్ బ్లౌజులు కొనుక్కుంటారు కదా మీరు, మీషోలో కొనుక్కున్నటువంటివి అటు ఇటుగా మనకి వర్క్ అనేది కరెక్ట్గా వేరు. అలాంటప్పుడు మనం ఫ్రంట్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి, ఎలాగా కుట్టుకోవాలనేవి షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్లో నేను అప్లోడ్ చేశాను. అలాగే బొట్ట హ్యాండ్స్ బ్లౌజెస్ అవి కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ అయ్యి మీరు దాన్ని షార్ట్గా కన్వర్ట్ చేసుకోవాలంటే ఎలా చేయాలనేది కూడా నేను వీడియోస్ ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, నెక్ డీప్ ఎక్కువగా ఉన్న దాన్ని నెక్ ఎలా సెట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఫ్రంట్ పార్ట్కి ఒకసారి చూసుకుని మిడిల్లో ఒక కటింగ్ పెట్టుకోవాలండి మిడిల్ పార్ట్కి. అలాగే నేను లైనింగ్ జాయిన్ చేసేసి ఉంచుకున్నాను బాటమ్ పార్ట్కి. ఇది లైనింగ్ ఎలా జాయిన్ చేయాలనేది వేరే డ్రెస్కి నేను చూపిస్తానండి. ఈ డ్రెస్కి అయితే ముందుగా నేను టైం కుదరక లైనింగ్ ఇవన్నీ కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత మాత్రమే వీడియో అనేది నేను చేయడం జరిగింది. అందుకోసం మీకు అర్థం కాకపోతే వేరే వీడియోలో అయితే నేను ఎలా జాయిన్ చేయాలనేది నేను ఇంకా 3 డ్రెస్సెస్ అయితే నేను స్టిచ్ చేశాను, అంబ్రెల్లా డ్రెస్సెస్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అయితే నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మిడిల్లో పెట్టుకుని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. అంబ్రెల్లా ఎప్పుడు కూడా మిడిల్లోనే పెట్టాలి. మనకి బాడీ పార్ట్ యొక్క మిడిల్లో పెడితేనే మాత్రమే మనకి నీట్గా వస్తుందండి. ఎందుకంటే అంబ్రెల్లా అనేది కరెక్ట్గా వస్తుంది, లేదంటే కరెక్ట్గా రాదు. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఇది దారం తెగిపోయింది, అందుకోసం మళ్ళీ వీడియో చూపిస్తున్నాను. చూడండి, మిడిల్లో పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి 2 సైడ్స్ కూడా ఈ విధంగా వచ్చేలాగా అయితే స్టిచ్ చేసుకోవాలి. బాడీకి ఈ విధంగా జాయిన్ చేయాలండి. ఇలా 2 సైడ్స్ కూడా జాయిన్ చేయాలి. మిడిల్లో పెట్టి మాత్రమే జాయిన్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఏదైనా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే మనం తర్వాత ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తానండి. టూ పార్ట్స్ కూడా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి జాయిన్ చేసేస్తే ఈ అంబ్రెల్లా అనేది అడ్డదిడ్డంగా అటు ఇటుగా వచ్చేస్తుందండి, కరెక్ట్గా రాదు. దాని షేప్ కూడా మిడిల్లో రౌండ్గా ఉంటుంది కాబట్టి మిడిల్లో పెట్టే మనం స్టిచ్ చేయాలి. దీనికి కూడా మనం ఒక 2 కుట్లు అయితే వేసుకోవాలండి. మనం జాయిన్ చేసాం కాబట్టి కంపల్సరీ 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. మీకు ఈ డ్రెస్సెస్కి అయితే ఎక్కువగా శారీస్ అయితే యూజ్ అవుతాయండి. అంబ్రెల్లా డ్రెస్సులు స్టిచ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కంపల్సరీ పళ్ళు పాటు లేకుండా చూసుకోవాలి. అలాగే బార్డర్స్ లేకుండా చూసుకోవాలండి. శారీ కొనుక్కునేటప్పుడు చాలామంది బార్డర్ ఉన్న శారీస్ కొనేసుకుని అంబ్రెల్లా డ్రెస్ కుట్టమంటారు. దానివల్ల మీకు ఫుల్ గేర్ రాదు, అండ్ అంచులు తీసేస్తే లెంత్ కూడా రాదండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనకి జాయిన్ చేసాం. ఈ డ్రెస్సెస్కి ఎప్పుడు కూడా మీరు పళ్ళు పార్ట్ ఉండకుండా చూసుకోవాలి, అండ్ బార్డర్స్ లేకుండా చూసుకుంటే మీకు కరెక్ట్గా డ్రెస్కి అనేది బాగా సరిపోతుంది. ఆ రెండు ఉంటే మాత్రం అది తీసేసి కుట్టాలి కాబట్టి మీకు లెంత్ అండ్ విడ్త్ ఎక్కువగా రాదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక పార్ట్ కూడా దీనికి బ్యాక్ సైడ్ కూడా అంబ్రెల్లా అనేది జాయిన్ చేసేసుకోవాలి. ఇది కూడా మిడిల్లో పెట్టే జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మనం లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసేసుకుని ఉంచుకోవాలండి. రెండు కలిపి కుట్టేసుకుని ఉంచుకోవాలి, లేదంటే మనకి విడివిడిగా కుట్టడం అయితే అవదండి. ఫస్ట్ రెండు కూడా కలిపి కుట్టేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి.
2 పార్ట్స్ రెండు వైపులకి కూడా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్గా అయితే మనం కుట్టుకోవాలండి. ఇది కటింగ్ చేసినప్పుడు కూడా 8 మడతల మీద చేస్తాం కదా కోన్ షేపు. అటువంటప్పుడు మనం మళ్ళీ వేరే కట్ చేయవలసిన అవసరం లేదు. ఫుల్ గేర్ అయితే 2 పార్ట్స్ వచ్చేస్తుంది. 2 పార్ట్స్ కింద ఆల్రెడీ మనకి వచ్చేస్తుందండి. దాన్ని మళ్ళీ కట్ చేయవలసిన అవసరం అయితే లేదు. బాడీకి ఈ విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ మెయిన్ క్లాత్ ముందుగా జాయిన్ చేసుకుని ఈ విధంగా మిడిల్ నుంచి జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెసే పెట్టానండి. 14 ఇంచెస్ అయితే చెస్ట్ కింద వరకు వస్తుంది, బాగుంటుంది. అంతకంటే ఎక్కువ పెట్టుకున్నా కానీ లెంత్ ఎక్కువైపోయి డ్రెస్ అనేది లుక్ అంత కనిపించదు. 14 ఇంచెస్ అయితే మ్యాక్సిమం అందరికీ సరిపోతుందండి. జాయిన్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎక్కడ మనకి పైకి పడిపోకుండా చూసుకోవాలి. ఇలా వచ్చింది కదా, పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎక్స్ట్రా ఉన్న పీస్ అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా వస్తే ఈ విధంగా కట్ చేసేసుకుని పైన బాడీ దగ్గర ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. చూడండి, ఎక్స్ట్రా పీస్ అయితే నేను ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. టూ సైడ్స్ కూడా ఈ విధంగా కట్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇది కొంచెం ఓవర్లాక్ అయితే చేసుకోవాలండి నీట్గా ఉండడం కోసం. ఇదిగో నేను ఓవర్లాక్ అయితే చేసేసాను కదా, పైన టాప్ స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఈ ఓవర్లాక్ చేయడం వల్ల ఫినిషింగ్ అనేది బాగుంటుంది. చూడండి, నేను బాడీ దగ్గర వేస్ట్ లూజ్ దగ్గర అయితే పైనుంచి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. నీట్గా ఇలా పట్టుకుని లాగుతూ అయితే వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అంబ్రెల్లా మొత్తం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. చూసుకుంటూ కరెక్ట్గా పడుతుందా లేదా, ఆ ముడతలు అవి రాకుండా చూసుకుంటూ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సైడ్ కొంచెం ఎక్స్ట్రా వచ్చినా మనం దాన్ని కట్ చేసేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఫ్రంట్కి బ్యాక్కి కూడా ఈ విధంగా పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన ఒక కుట్ట ఈ విధంగా వేసుకోవాలండి. శారీ ఎంత పెద్దగా ఉంటే అంత బాగా వస్తుంది. మనకి జాయింట్స్ ఏం పడవండి. దీనికి ఫ్లోర్ లెంత్ ఏం కాదు కదా, ఫ్లోర్ లెంత్ కాకుండా మనకి కరెక్ట్గా పట్టీలు పెట్టుకునేంత వరకు వస్తుందండి. ఇది యాంకిల్ వరకు వస్తుంది, యాంకిల్ లెంత్. ఇది ఫ్లోర్ లెంత్ అయితే కాదు. యాంకిల్ లెంత్ అయితే మనకి 48-49 ఇంచెస్ అయితే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫుల్గా అయితే ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ దగ్గర నుంచి అయితే కరెక్ట్గా కలుస్తున్నాయా లేదా కుట్లు అనేవి చూసుకోవాలండి.
మనం ఉజ్జాయింపుని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. 2 ఇంచెస్కి మనకు తెలుసు కాబట్టి ఇది ఇక్కడ కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చూసుకోవాలండి. కొంచెం ఆర్మ్ రౌండ్ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా, వేస్ట్ లూజ్ దగ్గర హెచ్చు తగ్గులు లేకుండా కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకుని హ్యాండ్ దగ్గర నుంచి అయితే ఒక స్టిచ్ వేసేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర ఒకసారి చూసుకుంటూ అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హ్యాండ్ మొత్తం ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి. అలాగే 2 ఇంచెస్ మనం ఖర్చు అనుకున్నాం కదా, 2 ఇంచెస్కి మనం ఉజ్జాయింపుని చూసుకుంటూ ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి. అలాగే వేస్ట్ లూజ్ దగ్గర కూడా 2 ఇంచెస్కి ఖర్చు చూసుకుని అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. వేస్ట్ లూజ్ దగ్గర కూడా మనకి 2 ఇంచెస్ ఉండేలా అయితే చూసుకుని ఒక మార్కింగ్ పెట్టుకుని అక్కడ వరకు అయితే స్టిచ్ చేసేసుకోవాలి. నడుం లూజ్ దగ్గర కూడా మనం కంపల్సరీ 2 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. చూసుకుని ఇక్కడ నుంచి అయితే మనం క్రాస్గా 1 ఇంచెస్కి ఉండేలాగా అయితే ఇక్కడ నుంచి క్రాస్ స్ట్రైట్గా 4 కలిసేలా పట్టుకోవాలండి. లైనింగ్ పీసు, మెయిన్ క్లాత్ ఈ 4 పట్టుకుని మనం కింద వరకు కూడా 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా అయితే మనం కటింగ్ స్టిచ్ అయితే వేసేయాలి. 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. దీనికి 1 ఇంచ్ ఉండేలాగా మనం కింద వరకు అయితే వేసేసుకోవాలి. అది రోడ్ సైడ్ కాబట్టి డిస్టర్బెన్స్గా ఉంది, సారీ ఫ్రెండ్స్. ఈ విధంగా 4 కూడా మనకు కలుస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలండి. 4 పట్టుకొని లైనింగ్ పీసు, మెయిన్ క్లాత్ ఈ విధంగా 4 కూడా పట్టుకుని ఈ విధంగా కింద వరకు కూడా 1 ఇంచ్ ఖర్చు ఉండేలాగా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. కింద వరకు కూడా ఇదే విధంగా వేసేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, నేను కింద వరకు కూడా మొత్తం ఈ విధంగా వేసేసాను. అలానే రెండో వైపును కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి రెండో వైపును కూడా జాయిన్ చేసేసుకోవాలండి. ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఉంచుకొని తర్వాత ఆదిని బట్టి మనకి ఎంత లూజ్ కావాలో అంత లూజ్ ఉంచి అయితే వేసుకోవచ్చండి. ముందుగా మనం 2 ఇంచెస్కి అయితే వేసేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ లూజ్ కొంచెం ఎక్కువ ఉన్నా మనం తర్వాత మిగిలిన పీస్ని అయితే కట్ చేసేసుకోవచ్చు. టూ సైడ్స్ కూడా ఇదే విధంగా మనం జాయిన్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ దగ్గర అంటే చంక దగ్గర మనకి అడుగునున్న పార్ట్ పైన పార్ట్ కలుస్తుందా లేదా చూసుకోవాలి. ఒకవేళ కొంచెం ఎక్కువగానే తక్కువగానే ఉంటే ఒక చిన్న కుట్టు వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా అడిగింది పైది కూడా ఈక్వల్గా పెట్టుకుని అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి. ఇలా వేస్ట్ లూజ్ వరకు కూడా 2 ఇంచెస్కి వేసేసుకుని అక్కడి నుంచి 1 ఇంచ్కి అయితే వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం రెండు వైపులా కూడా జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఒక 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుందండి. మనం ఆల్రెడీ కొలతల ప్రకారం కట్ చేసుకున్నాం కాబట్టి 2 ఇంచెస్ ఖర్చుకి ఉంచుకున్నాం కాబట్టి ఈ విధంగా వేసుకుంటే మనకు సరిపోతుంది. వేస్ట్ లూజ్ దగ్గర నుంచి మాత్రం క్రాస్గా మనకి 1 ఇంచ్ ఉండేలాగా అయితే కుట్టుకుంటూ వెళ్ళాలి. మనకి లైనింగ్ కూడా అంబ్రెల్లానే కట్ చేసాం కాబట్టి 4 కలిపి అయితే కుట్టేసుకోవచ్చండి. అది 3 మీటర్ల గేర్ ఉంది కాబట్టి మనం 4 కలిపి అయితే కుట్టేసుకోవచ్చు. అదే 2 మీటర్ల ఫ్యాబ్రిక్కే కింద లైనింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంత అందంగా అయితే రాదు, అది ఎక్కువ గల్లీ అయితే రాదు. కాబట్టి మనం ఈ విధంగా కింద వరకు కూడా స్టిచ్ చేసేసుకోవాలి. కింద వరకు స్టిచ్ చేసుకోవాలండి. మొత్తం కుట్టు పడలేదు, అందుకోసం మళ్ళీ నేను స్టిచ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి అలా 1 ఇంచ్కి పెట్టుకుని మొత్తం కింద వరకు కూడా జాయిన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్.
ఈ ఫ్రాక్ యొక్క కటింగ్ నేను అప్లోడ్ చేశాను చూడండి. చాలా సింపుల్గా ఉంటుందండి కటింగ్ వచ్చేసి. ఎవరైనా కట్ చేసేసుకోవచ్చు, చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఓన్లీ బాడీ పార్ట్ వేసి మనం ఇది 8 ఫోల్డింగ్స్ మీద అండి. చాలామంది 4 మడతల మీద అంబ్రెల్లా తీస్తారు, అది ఎక్కువ మనకి గల్లీ రాదు. ఈ విధంగా తీయడం వల్ల మనకి ఎక్కువ గల్లీ వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకొక 2 స్టిచ్చెస్ అయితే వేసేసుకోవచ్చు. మనకి కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే నీట్గా వచ్చింది. సైడ్ మనం ఇంకొక 2-3 కుట్లు వేసేసుకుని ఓవర్లాక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి రికమెండ్ అయ్యేలా మీరు షేర్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. దీన్ని తిరిగేసిన తర్వాత మనకి చాలా బాగా వచ్చిందండి డ్రెస్ వచ్చేసి. మీకు ఫుల్గా చూపించడానికి అయితే నాకు అవ్వట్లేదు, కానీ కొంచెం చూపిస్తాను చూడండి ఎంత గేర్ వచ్చిందనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది. బాగుంది కదా, మొత్తం చాలా గేర్ అయితే వచ్చిందండి. చాలా నీట్ ఫినిషింగ్ అయితే అయింది. లుక్ అయితే చాలా బాగుంది. దీనికి జిగ్ జాగ్ చేసుకుంటే కర్లింగ్స్ అనేవి వస్తాయి. చాలా సింపుల్ కటింగ్ అండి, సింపుల్ స్టిచ్చింగ్ అండి. ఇది పెద్ద కష్టంగా అయితే ఏమి ఉండదు, చాలా ఈజీగానే అయిపోతుంది. మనం కటింగ్లోనే కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే బాగా వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.